గంటలో షాపింగ్ అయిపోతుంది, ఆలోగా వచ్చేస్తారు కదా. ఎప్పుడూ అలా అడగొద్దు. రండి అని చెప్తే చాలు, నేను వచ్చేస్తాను. కానీ ఈరోజు నేను రాలేనే, నాకు ఈరోజు ఒక పని ఉంది. నువ్వు ఒక పని చేయి, ఈరోజు ఆటోలో ఇంటికి వెళ్ళు. బాయ్ అన్నయ్య. రే దిగరా. ఏరా కమలో, తాతయ్య గారి పెద్ద ఆశ ఏంటో తెలుసా? ఏంటి జీపు తోలాలనా? మమ్మల్ందరినీ లాయర్ చేయాలని. అది జరగలేదు. ఓహో, అందువలేరా ఎవరు ఏవన్నా తనని ఇక్కడ చదివిస్తున్నాం. మీలా కాదు యాని, చాలా బ్రిలియంట్. అవునురా, తెలివైందే. తనకి సరిపడే భర్తని మనం వెతకాలి. అదేం పెద్ద కష్టం కాదులే, మనతో సంబంధం చేసుకుంటానికి ప్రతి ఒక్కడు నుంచుంటాడు లైన్ లో. రోడ్లో వెళ్ళి ప్రతి వాళ్ళని చూసి నేను గుట్టుగా పెళ్లి చేయలేనురా. అది జరిగే పనేనా అంతస్తుతో? రే చాలరా కాపు, వాడు సరిగ్గా ఉంటాడని నా మనసుకు అనిపించాలి. అర్థమైందా? అర్థమైంది. ఏమర్థమైంది? రే వాడు సరైన వాడని నా మనసుకు అనిపించాలి. ఇప్పుడు అర్థమైందా? జీప్ వెళ్దాం. రైట్ రైట్. దాన్ని చూస్తేనే తెలుస్తుంది, ఏదో ప్లాన్ తోనే వచ్చినట్టుగా ఉంది. అనుమానం ఎందుకు? అలాగే అనుకో. అడ్వకేట్ బాబుతో డిస్కషన్ అనుకుంటా. కరెక్ట్. నా ఫ్రెండ్స్ అంతా చాలా షార్ప్ గా ఉన్నారే. ఇంకొక విషయం చెప్పనా? చెప్పు చెప్పు. బాబు థామస్ అంటే క్రిమినల్ కేస్ అంటావా? ఎందుకు అలా అంటున్నావు? నీకు ఈ రిలేషన్ సెట్ అవ్వదనుకుంటున్నానే. నువ్వు చెప్పేది నాకు అర్థం అవుతోంది, కానీ నాకు అదే కావాలి. కావాలంటే చూడు, రౌడీయిజం మాన్పించి మంచి మనిషిగా మార్చి మీ ముందు నిలబెడతాను. ప్రేమకి ముందు ఏ రౌడీ ఓడిపోకుండా ఉంటాడు? రండ్రా. ఆగండ్రా, తప్పుకోండి. మీకు ఎన్నిసార్లు చెప్పాలరా ఇలా గొడవ పడొద్దని? నువ్వెవర్రా, ప్రిన్సిపలా? మేము ఇక్కడ నుండారా వెళ్ళాలి? క్యాంపస్ లో రావడానికి నీకేం అర్హతుందిరా? చెయ్యి చూపించి మాట్లాడకరా. చూపిస్తే ఆపండ్రా, ఆపండి, ఆపండి, మీకే చెప్పేది ఆపండ్రా. నువ్వే కదరా మొదలు పెట్టండి, పత్తితులాగా మాట్లాడతామేంటి? మీరు నాకు నేర్పించకండి. ఏం జరిగిందో నాతో చెప్పాలి. అదంతా అడగడానికి నువ్వు ఎవడవయ్యా? పోవయ్యా. అక్కడికి కూడా వెళ్ళరా. అక్కడికి వెళ్ళి సమాధానం పడాలి కదా. షో పూర్తయిందా? పూర్తయింది. నీ గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళతో నిన్ను మారుస్తానన్నాను, కానీ నువ్వేంటంటే నేను మంచోడుగానే మారుతూ ఉన్నాను. ఇప్పుడు ఏం చేశానో చూసావు కదా. ఏదేమైనా అలవాటు మార్చుకోలేం కదా. నువ్వు ఒక వకీల్లాగా మాట్లాడుతున్నావా? నా ప్రియమైన అని బయటి మనుషులు వచ్చి ఇక్కడ షైన్ అవ్వాలంటే ఇలాంటి కొన్ని పనులు చెయ్యాలి. ఇక్కడ రాకుండా నిన్ను చూడకుండా నేను ఉండగలనా? తొందరగా లోడు తొందరగా వెళ్ళాలి. ఇది బస్ వాళ్ళ చుట్టాలకి పగిలిపోయిన ఇటుకలు తీసుకెళ్తే తిట్టేది నన్నే, నిన్ను కాదులే. ఇంతకు ముందు అయి ఉండొచ్చులే. నువ్వు చెప్పేది నేనే వినలే గానీ ముందు నువ్వు మూసుకొని పని చూడు, మూతి బయలిపోద్ది. ఎరా లోడ్ ఎక్కించడం అయిపోయిందా? ఎక్కిస్తున్నారు. సరే గాని ఎన్ని లోడ్లే? 3-4 వెళ్ళి. 3-4 కరెక్ట్ గా చెప్పాలి. విషయం ఏంటంటే ఈసారి ఇటుక ఫినిషింగ్ సరిగా లేదు కదా. నేను అనుకున్నా. ఈ ఇటుకలకు స్లీవ్ అయ్యాయి. బట్టీలో పెట్టే ముందు కొంచెం వర్షం పడి తడిసినాయి అంట. ఆ కుర్రోళ్ళు చెప్తున్నారు ఆ ఇటుకలేనంటే. ఇకపై జాగ్రత్తగా ఉండండి. అలాగే. ఈ ఇటుకల్ని అమ్మద్దేంటి? అలాగే. జోష్ ఇటుకలు పట్టి అంటే ఒక మంచి పేరుంది, అర్థమైందా? లారీ టైర్ ని మార్చాలి. నేను మార్చిన టైర్ ని అదేంటి ఈ నెల మార్చడానికి? అయ్యో అలా కాదు. ఎందుకు నువ్వు దాన్ని సరి చేయలేవా? నాతో పనిచేసే వాళ్ళంతా సరైన సోంబేరిలా ఉన్నారు. అవునవును, నిన్ను కలిపారంటున్నాను. అయ్యో అది ఎంత డిమాండో తెలుసా? నమస్కారం. రా. అది కాదు, మా ఓనర్ గారి విషయం ఇది. మీ ఓనర్కి ఏమైంది? లాక్కుందా? మా యజమానికి ఇటుకలోడు పంపిస్తాన్నారు కదా. నేను అలా చెప్పలేదే, చూద్దామని చెప్పాను. చాలు, అది చాలు. జోస్ పంపిస్తాను అన్నాడంటే తప్పకుండా పంపిస్తాడు. అన్నీ మేం కూడా చూసుకుంటాం. చూడు, సమాధానికంతా నువ్వు ఎదురు చూడక్కర్లేదు. నీకు 5 లోడ్లు ఇటుకలు కావాలి అంతేగా? నాకు కాదు, మా ఓనర్కి.
ఎవరికైతే నాకేంటయ్యా, ఇప్పుడు ఈ ఇటుకలన్నీ పాడైపోయాయి. వర్షంలో తడిసినాయి అంతే, తీసుకో. తర్వాత రోడ్ వస్తే దానానికైనా మంచివే కదా ఇవ్వాలి. అయితే తర్వాత పంపిస్తారు కదా. దానం ఇచ్చిన దున్నపోతికి పాలు పితికితాడంటరా ఎవడైనా? చెప్పు. నువ్వు ఏ ఊరుకోవయ్యా. సమయంలో పుట్టాడరా వీడు? భలే సాకలో వాళ్ళు డైరీ దొరికారు. పెట్టుకుని వ్యాపారానికి వచ్చాడు. నాకు అర్థమైందిలే. నేను ఇవాళ రాను. నిన్న నాకు సరైన శాస్తి జరిగింది. నేను తాగుడు మానేశాను. ఆ? తాగడం కూర్చోండి, ఎవరు చెప్పారు నీకు? ఇలా చూడు, నేను తీసుకున్న అప్పుని తీర్చడానికి వచ్చాను. అరే, అప్పు తీర్చడానికి ఒక్కడెళ్తే చాలదా? హ, ఊరికే తోడుకి రారా. మన బామ్మ మీద ఒట్టేసి వచ్చా. నన్ను తాగమని ఇబ్బంది పెట్టుకో. రే, ముందు నేనే తాగలేదురా. నిన్ను తెచ్చిన అప్పుని తీర్చకపోతే నాకు ఈరోజు నిద్ర పట్టదురా. రా రారా. సరే వస్తా. ఇదేం సరిపోతుంది, నాకు లార్జే కావాలి. ఏంటి జోసఫ్, త్వరగా మొదలు పెట్టేశావు? ఇప్పుడే నీ గురించి మాట్లాడుకుంటూ ఉన్న ఇంతలో నువ్వే వచ్చావు. చూసన్నా, ఏమైంది రాత్రి? ఏంటి ఓవరైందా? మరి కొంచెమేగా తాగింది. అవునవును, మీరు డ్రెస్ లేకుండానే ఆడారు. అది కిక్కెక్కి కాదు, బాగా ఉక్కపోసింది అందుకే. నేను ఎవరినైనా కొట్టానా? ఏ కొట్టలేదు, పంచాయతీ అధికారి చొక్కా పట్టుకున్నారు మీరు, అదే సమస్య అయింది. సరే, ఒక 90 ఇవ్వు. తోమా జోస్కొక 90 ఇవ్వు. సరే, నేను మట్టికి ఎందుకు గమ్మునుండాలి? 90 కాదు 60. ఒక పని చేద్దాం, ఒక ఫుల్ తీసుకుందామా? ఫుల్ వద్దులే, తగ్గించొద్దు, తాగుడు కూడా ఆపొద్దు. చెయ్యి దొరదపడుతుంది. రండి రండి. ఇదిగో తీసుకో, తీసుకో బంగారం, ఇది నీకు. ఇదిగో ఇదిగో ఇదిగో, ఇది నీకు. ఇది బామ్మకి. రే ఇక్కడ రా. ఏంటి ఇదేంటి? క్యారెట్. 24 గంటలు ఇదే పనే నీకు? అయ్యో కమలన్న, ఈ ఎంత తిన్నా కూడా ఈ ఒళ్ళు అసలు పెరగట్లేదన్నా. ఎక్కువ ఊదక పగిలిపోద్ది. సరేరా, నీ ఒళ్ళు పెంచడానికి నేను ఒక ఐడియా ఇస్తాను. గోని. గోనె? గోని కాదు, గోని సంచి పట్టుకో. నువ్వు తినటానికి, ఒళ్ళు పెంచడానికి. అవ్వ వైకోలు తినకూడదు, ఇవి తింటే ఒంటికి మంచిదని తీసుకురమ్మని చెప్పుంటారు అంతేగా. నువ్వు ఎక్కువ మాట్లాడకరా. ఏంటి? ఎత్తు. నాకు కాదురా, నీకు. మీ తల మీద పెట్టుకోండి. ఏయ్, నాకు కాదు. అక్కడ చూడు ఎవరు వస్తున్నారు. పట్టుకో. పరా తీసుకో. చేత్తనాయాల. అని బంగారం, అని బంగారం. ఏంటన్నయ్య? ఇలా రామ్మా. ఎప్పట్లాగే పుట్టినరోజు తరపుగా నా గిఫ్ట్. ఇవ్వండి. ఇదిగో పట్టుకోండి. ఇదిగో తీసుకోవే బంగారం. అమ్మా, నేను క్లాస్కి వెళ్ళొచ్చా? ఇక్కడేదో సమస్య అనిపిస్తోంది. సమస్య ఉంటే వద్దమ్మా, మనం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాం. సమస్య ఏం లేదన్నయ్య, చిన్న సమస్య సాల్వ్ అయిపోతుంది. ఇలా చూడు, ఏ సమస్యలు తలదూర్చుకుంటా లోపలికి వెళ్ళిపోవాలి. హలో. సరే వెళ్దాం. ఎక్కడికి? అన్నయ్య కంట పడకుండా నువ్వు నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళా. అయితే మీ అన్నయ్య జీప్ వెనకాల వెళ్దాం. గొడవ పడకపోతే నీకు నిద్ర పట్టదుగా. అబ్బే, ప్రొద్దున్నే మంచి మూడ్లో ఉన్నట్టున్నావు. చెప్పాను, ఎక్కడికి వెళ్దాం? చేతిలో ఎంత డబ్బు ఉందో చూసుకుని ఎక్కడికైనా వెళ్దాం. బండి స్టార్ట్ చేయి. తర్వాత జోస్, ఒక 30-40 మంది కూలోళ్ళు కావాలి. ఇంకేం కావాలి? తర్వాత 4 కొబ్బరి చెట్లు పెట్టాలి. చాలా? ఇప్పుడు చాలు. నువ్వు ఒక పంచి ఆ లోడ్ ఎక్కించక్కడ. సరే. రే, పాల్ డాక్టర్ చెప్పిన ప్లేస్ కి ఒక 6 లోడ్లు ఇటుకలు ఎక్కించి పంపించరా. డబ్బులు ఎవరిస్తారు? అది వాళ్ళు చూసుకుంటారులే, నువ్వు మూసుకోనుండు. అరే కృష్ణ, నెల్లూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎలా పని చేస్తున్నారా? వాళ్ళని మీరు చూడటం కాదు, మీరు కూడా పని చేయండి. ఈశ్వరి 4 వయసు, 42. అదేంటి, నేను ముందరే వచ్చాను కదా. అలాగే నువ్వు చెప్తే చాలా. అవునయ్యా, ఆయనే ముందొచ్చారు. నేనే ముందు వెళ్ళాలి. వెళ్తావు. అసలు ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అసలైన రోగం ఏంటంటే, ఇలా లోపలికి వెళ్ళారా, ఇలా బయటికి వెళ్ళిపోవాలి. మొఖాలు చూడకండి, నేనన్నా నిజమేగా. ఈశ్వరుడు వచ్చినా ఈశ్వరి వచ్చినా నాకేంటి. అయ్యో, వైఫ్ ఇస్ కమింగ్. పదవే. అయ్యో, ఎక్కడికొచ్చి గొంతులు వేస్తున్నావు?
అయ్యో జాలీగా ఉండటానికి ఇదేమన్నా హోటల్ రూమ్ కాదు కదా. ఇక్కడ ఊరికే ఉండే బదులు వెళ్ళి అక్కడ పంచుడు. అలాగే. బామ్మ అప్పటి నుంచి అరుస్తూనే ఉన్నారు. బామ్మ అరిసిందంటే అది కడుపులు నింపుతోనే, పండు తిన్నందువల్ల కాదులే. నువ్వు కూడా ఒక అరడజన్ తినవే. ఏంటి? నేను కూడా ఒక అరడజన్ తింటేనే వెళ్తాను. సరేరా. ఈశ్వరుడు ఎవరన్నా వెళ్ళండి, నాకేంటి. ఆ నెమలి మీదే ఉన్న పంచం, ఆ నెమలిలో ఉన్న అందం. నోట్లో పెట్టుకొని పాడండి. రే తినడానికి ఏముందో చూడరా, నేను పాపకు పాట నేర్పిస్తున్నాను. అమ్మా ఏంటి? తాలూకా ఆఫీస్ నుంచి వస్తున్నాను, మీకు నోటీస్ వచ్చింది. అక్కడ నాటకం వేస్తున్నారా ఏంటి? నీలిమా, అరే నీలిమా, ఈ నోటీస్ తీసుకొని ఇతనికి ఏం కావాలో ఇచ్చి పంపించు. ఓ సంతకం చేశారంటే నేను బయలుదేరుతాను. సంతకం పెట్టాలా? ఇది తాలూకా ఆఫీస్ నుంచి వచ్చిన నోటీస్ అండి. అమ్మా అదేమిటో ఒకసారి చూడు. వెళ్ళొస్తాను. ఎందుకని నోటీస్ చేశారు? ఏంటమ్మా మాట్లాడు, నోటీసులో ఏముంది? మన ఇల్లు పొలం జప్తి చేస్తున్నారు. జప్తా? అమ్మా జోస్ బ్రాండీ కొట్లు తాగినందువల్ల వచ్చింది. ఎన్నిసార్లు చెప్పినా అది పట్టించుకోనందువల్ల ఇప్పుడు ఇల్లు పొలం జప్తి చేస్తామన్న నోటీస్ ఇది. నేను ఇది నమ్మలేకపోతున్నాను. ఇది ఎలా జరిగింది? ఎంత ఆలోచించినా అంతు పట్టట్లేదు. నీతో ఎన్నోసార్లు చెప్పాను జోస్ ప్రవర్తన బాగోలేదని. అలా అనకండి, పాపం అందరి కోసం చాలా కష్టపడుతున్నారు. అవునవును, బాధ్యత లేని గాడిద. ఎందుకలా అంటున్నారు? నీకు తెలుసా, వీడు అప్పు చేసి మందు తాగుతున్నాడు. జప్తు అయిందంటే ఆస్తులన్నీ బయటకు పోతాయి. ఛే, ఇప్పుడేం చెయ్యాలి? మనందరం సహాయం చేయాలి. తను ఒక్కడు ఇంత తక్కువ సమయంలో ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? జోస్ రానివ్వు బామ్మ, ఏదో ఒక దారి ఖచ్చితంగా ఉంటుంది. సరే తమ్ముడు రాని, అతనే సరిచేస్తాడు. జోస్ చేసింది చాలా తప్పు. మన ఇంటికి ఒక జప్తు నోటీస్ వచ్చిందంటే అది మన ఇంటికే మంచిది కాదు. ఊళ్ళో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటారు. అటువంటిదేమీ జరగదు. ఆయన గురించి మీకు తెలుసు కదా, ఎవరికి ఈ విషయం తెలియకుండా చూసుకుంటారు. ఏంటి ఎప్పుడు లేనట్టు మధ్యాహ్నం అందరు కలిసి కూర్చుని మాట్లాడుతున్నారు? ఏమైనా సమస్య? ముసలోళ్ళు ఎవరన్నా లేచారా? బామ్మ ఎక్కడ? అనవసరంగా మాట్లాడకు. ఏమైంది? ఎవరేం మాట్లాడడం లేదు. ఏం చెప్పమంటావు? 26 లక్షలకి జప్తు నోటీస్ వచ్చింది. జప్తి నోటీసా? అందుకే మీరందరూ మౌనంగా కూర్చున్నారా? ఏరా చూసావా, 6 6 36. వీళ్ళకేం పనేం లేదా? దానికోసం కదా. నీకు తమాషాగా ఉందా? ఇక్కడ మా అందరి కడుపు మండుతుంటే ఓ పంచే, నీ కడుపులో నీళ్లు పోసుకో, మాట తగ్గుద్ది. ఇప్పుడు ఆ విధంగా అంతా ఏం జరగబోయేది లేదు. జప్తి అంట, వాళ్ళు ఎప్పటి నుంచో అదే చేస్తున్నారు. వాళ్ళకి డబ్బులంతా ఎప్పుడో ఇచ్చేసాం, అయినా కూడా నెల నెల నోటీసులు. దీనంతా ఎవరు మైండ్లో పెట్టుకుంటాడు? ఒకవేళ నువ్వు ఇచ్చేసి ఉంటే ఆ ఆఫీసర్ను చూసి నువ్వు మాట్లాడచ్చు కదా. అరే, దానికి సమయం ఉండాలిగా. పంచాయతీ ఆఫీస్కి వెళ్తే ఒక రోజంతా గడుస్తుంది. నువ్వు కేర్ఫుల్గా చూసుకుంటా నాకు తెలుసు. మీరందరూ కలిసి నన్ను భయపెడుతున్నారు. నువ్వెంత బాధ్యతగా ఉంటావో నాకు తెలీదా? రేపు ఆఫీసర్ని కలిసి విషయం ఏంటో మాట్లాడు. దీనివల్ల ఎవరికి హార్ట్ అటాక్ రావద్దు. ఈ అప్పుని ఎలా తీర్చాలో అలా తీరుస్తాను. ఏది ఇప్పుడు అందరూ ప్రశాంతంగా ఊపిరి తీసుకోండి. ఏ జోషు, ఒకసారి ఆఫీసర్ను చూసి కలిసి రారా. ఇప్పుడు వెళ్ళాలా? వద్దొద్దు, ఈ అవతారంలో ఎవరైనా వెళతారా? ఏ పరిస్థితిలో ఉన్నా నేను ఎలా మాట్లాడాలో తెలుసు,
ఎలా నడుచుకోవాలో తెలుసు. ఏమంటావు ముసలి? అవునరా. నువ్వు చెప్పిందంతా నాకు అర్థమవుతుంది. నేనేం తప్పు చేయలేదు కదా. అలా చెప్పి తెప్పించుకోగలమా? 1-2 కాదు, 26 లక్షలకి ఆర్డర్ వచ్చింది. కూర్చో జోష్. ఈ జోస్కి అలాంటి అవసరం ఉండదు. ఎవరిని మోసం చేయాల్సిన అవసరం కూడా లేదు. కానీ గుర్తుంచుకోండి, 5 సంవత్సరాలుగా పడిన కష్టమే నాకు ఫలితాన్ని తెప్పించింది. గవర్నమెంట్ విషయం కదా, అమౌంట్ రావడానికి కాస్త టైం పడుతుంది కదా, మనమే కొద్దిగా ఆగాలి. అయ్యో, అంత పెద్ద తప్పు ఎలా సరి అవుతుంది? నేను ఒకసారి ఆఫీసర్ని కలవాలి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో తెలుసా? ఆలోచించే ఏ లాభము లేదు. అయితే రసీదు ఉంది కదా, అలాగే కంప్లైంట్ కూడా రెడీ చేయి. ఏదైనా కొంచెం ఖర్చు పెట్టాలి. ఇప్పటికీ ఒక స్టే తీసుకో. జప్తి చేయాలని నోటీస్ వస్తే జప్తి చేస్తారు. నీ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి అందుకే నీకు చెప్తున్నాను. ఇప్పటికీ ఒక అడ్వకేట్ని చూసుకుని స్టే తీసుకోవడానికి ఏర్పాటు చేస్తే మంచిది. ఇది గవర్నమెంట్తో ఆటలాడుకోవటం. ఇది ఎంత దూరం అయినా పోవచ్చు. ఎందుకు ఈ కేసు కోర్టుని వెళ్ళి డబ్బులు ఖర్చు పెడతాం? కాకపోతే ఇప్పుడున్న అమౌంట్ ఇస్తే చాలదా సార్? చాలదంది ఎవరు? ఇచ్చి చూడండి. ఏమంటావు జోస్? నేనేం చేయాలో చేస్తాను, కానీ జప్తి మాత్రం అదే. ఇప్పటికీ ఒక స్టే తీసుకుందాం. మన దగ్గర ప్రూఫ్ ఉంది కదా, దాంతో మనం మూవ్ చేద్దాం. ఇంకా 6వ నోటీస్ వచ్చింది కాబట్టి కొంచెం డబ్బు ఇచ్చే తీరాలి కదా. చూడండి, మనమే మన కుటుంబాన్ని నాశనం చేశామన్న పేరు రాకూడదండి. ఎన్నిసార్లు చెప్పిన నీకు అర్థం కదా? నువ్వు పడుకో, వెళ్ళు. మీరు నిద్రపోలేదా? నేను నెక్స్ట్ చూడాలి. ఉదయమే వెళ్ళొచ్చు కదా. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? వెళ్ళి పడుకో, వస్తాను. నీకేవేంద్రా? ఏంటో చెప్పరా. ఈ టైంలో నేను ఎలా చెప్పగలను? లేదు, నాతో చెప్పడం కూడా నువ్వు ఇంత ఆలోచించాలా? చెప్పరా. జెన్నీ చెల్లెలకి మంచి సంబంధం వచ్చింది. మిగతా పనులన్నీ చూసుకోమని నేను చెప్పాను. ఇలాంటి సమస్య వస్తుందని ఎవరు అనుకోలేదు. సమస్య కాదు, తనకి ఏం వయసు కాలేదు కదా. పోస్ట్ పోన్ చేద్దాం. ఈ సమస్యను పట్టించుకోకు, నేను చూసుకుంటానులే. నువ్వు మాట ఇచ్చావుగా, అది మంచిగా జరుగుతుందిలే. ఏంటి ఆలోచిస్తున్నావు? లేదు, అందరికీ కష్టం రావడానికి ముందు తన ఇంటి పని పూర్తి చేసేవాళ్ళరా. అసలు ఎన్ని రోజులుగా అన్న ఇంట్లో ఉండగలను? నువ్వు ఒక ఇల్లు కట్టాలి కదా. సమయం సందర్భం వచ్చినప్పుడు దానంతటా జరుగుతుందిలే. జెనీ, మీరిద్దరే కలిసి నా చెల్లెలు పెళ్లి చేయాలి. నాకు మాట ఇవ్వండిరా.